అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన 10 నియమాలు. గృహప్రవేశం ఇలా చేస్తే ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంతా శుభమే కలుగుతుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కల అనేది ఉంటుంది. చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కలలు కంటూ ఉంటారు. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు. మరి అవేంటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో మీరు తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇల్లు సమస్త శుభ వాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు. మీ పేరు బలంతో పంచాంగం రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి. గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి 4 దిక్కులలో పంచలోహంతో చేయించిన మృత్యు యంత్రాలను శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన 4 మృత్యు యంత్రాలు నవరత్నాలు భూస్థాపితం చేయాలి. ఆర్థిక స్తోమత లేనివారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి. కొంత ఖర్చుతో కూడుకున్న దైనను కూడా 4 వైపులా యంత్ర స్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు వాస్తు దోషాలు వీధిపోటు దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి. మృత్యు యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలెను. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేగదూడగలిగిన ఆవును నిండు బిందె నీళ్లు ముత్తైదులు పట్టుకొని స్థపతి శిల్పి మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తంనకు గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారంను పెట్టవలను. గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభాలతో దేవుని పటము చేతపట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేతపట్టుకొని సింహద్వారంకు మనస్సుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. వారి వెనుక ఇతర ముత్తైదులు నిండు నీళ్ళ బిందె హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం. గృహప్రవేశానికి ముందు ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే ఇంట్లోకి సామాగ్రిని తీసుకువెళ్ళాలి. గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజలు మూసి ఉంచాలి. కానీ ఇంటికి డోర్లు అమర్చనిదే గృహప్రవేశం చేయకూడదు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చీపురు పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం. ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు. కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలులు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తుంటారు. శాస్త్ర ప్రకారం గృహప్రవేశంలో పండితుల వేద మంత్రోచ్చారణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పు వెలగకూడదు.
అలాగే ఏ వంట చేయకూడదు. కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి ఈ విధంగా చేస్తూ ఉంటారు. యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ, వాస్తు, మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. ఊర్ధ్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు, బెల్లం, నవధాన్యాలు సమర్పించాలి. ఇంటి వాస్తు హోమం, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని, శిల్పిని, పురోహితుని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరిచి వారి ఆశీర్వాదంలో తీసుకోవాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు. ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటుండదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు. కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం, శ్రేయస్సు లభిస్తుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యిపై పాలు కాచి పొంగించే ఆచారం ఉంది. ఇది కొత్త ఇంటికి భగవంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, కంకణాలు, వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు, భోజనం, దుస్తులు దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే కర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.